ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజైతే ఉపవాసం గురించి తెలుసుకుందాం. అసలు ఉపవాసం అంటే ఏంటో ముందుగా మనం తెలుసుకోవాలండి. ఉపమే అంటే సహవాసము అని అర్థం. వాసము అంటే సమీపంగా జీవించటం. అంటే ఉపవాసము అంటే సమీపంగా నివాసం చేయటం అని అర్థం అనమాట. అయితే మనము దేవునితో ఎప్పుడైతే సమీపంగా జీవిస్తామో మనము దేవుని యొక్క లక్షణాలన్నీ మనలోనికి వస్తాయి. మనం ఈ లోకానుసారంగా దొంగలతో సహవాసం చేసామనుకోండి, దొంగ అలవాట్లే మనకొస్తాయి. లేదంటే ఏదైనా పాపం చేసేవారితో సహవాసం చేసామనుకోండి, ఆ పాపపు ఆలోచనలే మనకొస్తాయి. కానీ మనము దేవునితో ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటామో మనకు కూడా దేవుని యొక్క ఆలోచనలే, దేవుని యొక్క ప్రేరేపణే మనకి వస్తుంది. ఆ విధంగా మనము దేవునితో సహవాసం చేయాలంటే మనము ఏం చేయాలంటే ప్రార్థన ఫాస్టింగ్ ప్రేయర్ ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేయటం వల్ల విసుగక ప్రార్థించమని దేవుడు మనతో చెప్పారు కదండి. అదేవిధంగా మనము విసుగక దేవుని పాదాలు మనము తగ్గించుకొని ఫాస్టింగ్ ఉండి దేవునితో సహవాసం చేస్తే దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన మటుకు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేయకుండా మనుషులపైన, అధికారులపైన, లేదంటే మనీ పైన, మనకున్న చుట్టాల వైపున చూస్తుంటాం. కానీ దేవునితో సహవాసం కానీ, దేవునితో మన యొక్క ఇబ్బందులు చెప్పుకోవటం కానీ చేయము. ఇకనైనా కూడా ప్రతి ఒక్కరూ ఈ వాక్యం ద్వారా అయినా దేవునితో సహవాసం కలిగి ఉంటారని ఆ దేవాది దేవుని నామంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. బైబిల్లో దేవునితో సహవాసము అంటే దేవునికి దగ్గరగా ఫాస్టింగ్ ఉండి ఎంతోమంది భక్తులు ఉన్నారు. వాళ్ళలో నుంచి ఒక్కరి గురించి మనమైతే ఈరోజు గుర్తు చేసుకుందాం. ఎస్తేరు గ్రంథంలో ముర్దెకై గారు తన జనాంగాన్ని, యూదుల్ని చంపేయాలని చెప్పేసి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పటికీ రాజాజ్ఞ కొట్టివేయడం ఎవరి వల్ల నవ్వుద్దండి? ఎవరి వల్ల అవ్వదు. అయినా కొన్న దేవుని యందు నమ్మిక ఉంచి తాను తగ్గించుకొని గోనిపట్ట కట్టుకొని బూడిద చేసుకొని ఫాస్టింగ్ ఉండి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు కార్యం జరిగిందా లేదా? అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే దేవునితో ఆ సహవాసం కూడా ఎలా చేయాలండి? మనల్ని మనం తగ్గించుకొని ఫాస్టింగ్ ఉండి మనము దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తామో మన ఊహకందని కార్యాలు కూడా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా దేవుని పాదాలు పట్టుకుందామా? మన జీవితంలో మనము అనుకోలేని కార్యాలు కూడా పొందుకుందామా? అయితే ఈ రోజు నుంచి ఫాస్టింగ్ ప్రేయరు అంటే కనీసం వారంలో ఒక్కరోజైనా దేవునికి దగ్గరగా జీవించడానికి మనందరం ప్రయత్నిద్దాము. ఈ వాక్యం ద్వారా మీ అందరూ బలపడతారని ప్రభు పేరట నేను ఆశిస్తున్నాను. మీ యొక్క ఏదైనా ప్రార్థన, విజ్ఞాపన ఏదైనా అవసరం ఉంటే కనుక నాకు మెసేజ్ చేయండి. అంతవరకు ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండను గాక. మన ఛానల్ అబీలియా ఫైండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్రైజ్ లార్డ్.